భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హననం చేస్తున్నారో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేసి మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టుల ఏరివేత పేరు మీద వందలాది మంది ఆదివాసీలను అంతం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవాళ అక్కడ పారామిలిటరీ బలగాలను సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, డిఆర్జీ, కోబ్రా, స్పెషల్ పోలీసులను దించి వల్ల వందలాది మంది ఆదివాసీలను చంపుతున్నారు. వందలాది మంది ఆదివాసులని వల్ల మాయం చేస్తున్నారు. ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సోద్యం చూస్తూ వస్తున్నది. కాబట్టి ఏదైతే మావోయిస్టుల పేరు మీద దక్షిణ భారతదేశంలో జరుపుతున్నటువంటి కగార్ ఆపరేషన్ ఉన్నదో దాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆదివాసీలను కాపాడాల్సినటువంటి బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ఇవల్ల భారత రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా పూర్తిగా ఉల్లంఘించి వల్ల ఆదివాసులను అంతం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ పారామిలిటరీ బలగాలను ఇవాళ కర్రెగుట్టల పేరుతోటి వేలాది మంది పోలీస్ మిలిటరీని దించి వల్ల వందలాది మంది ఆదివాసులను మాయం చేస్తున్నారు, చంపుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్పందించుకోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికే మేము ఏమేమి చెప్తున్నామంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో మేధావులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పందించి ఏదైతే అక్కడ దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడి ఉన్నదో ఆదివాసుల పైన దాన్ని అందరూ కూడా ఖండించి ఇవాళ శాంతి వాళ్ళు ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఏదైతే శాంతి చర్చలు చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పటికి 3 సార్లు కూడా కేంద్ర కమిటీ, రీజనల్ బ్యూరోలు చెప్పినప్పటికీ కూడా అలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా కగార్ ఆపరేషన్ పేరుతోటి వల్ల మావోయిస్టులతో పాటు వందలాది మంది ఆదివాసులను చంపుతున్నది. కాబట్టి ఇవాళ మేము ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో నిరసన ధర్నాను చేపట్టడం జరిగింది. తప్పకుండా ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. కగార్ ఆపరేషన్ను నిలిపివేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.